హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ లిటిల్ వార్ ఛానల్లో మీ తెలుగు అమ్మాయి. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి వాట్ ఐ కుకింగ్ ఏ డే అన్నట్టు క్యాప్చర్ చేశాను. అండ్ ఎర్లీ మార్నింగ్ నేనైతే బ్రేక్ఫాస్ట్ గుంట పొంగనాలు అంటారు కదా, అదైతే చేస్తున్నాను. అండ్ గుంట పొంగనాలకి మనకి దోశ బ్యాటర్ ఒక 3-4 days అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే పులిసి ఉంటుంది కదా, కొంచెం పులుపు అనేది యాడ్ అవుతూ ఉంటుంది ఈ రెసిపీకి. సో అందుకని చాలా బాగుంటుంది. అండ్ ఇది అందరికీ తెలిసే ఉంటుంది, బట్ ఎవరైతే కొత్తగా ఈ రెసిపీని చూస్తున్నారో వాళ్ళకైతే నేను డీటెయిల్గా చెప్తున్నానండి. అండ్ దీంట్లో నేనైతే సోడా ఉప్పు కూడా యాడ్ చేస్తాను. సోడా ఉప్పు యాడ్ చేయడం వల్ల పొంగనాలు అనేవి కొంచెం పొంగుతాయి. ఐ మీన్ లోపల సాఫ్ట్గాను బయట క్రిస్పీగా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఇది ఒకటే అండి. ఎందుకంటే ఒక పక్కన హడావిడి పెట్టేస్తున్నా, టైం అయిపోతుందని. ఇంకా నేనేం చేశానంటే ప్యాన్ హీట్ చేసినాక ఆయిల్ అప్లై చేసి పొంగనాలు వేస్తే ఇంకొంచెం క్రిస్పీగా వచ్చాయి. నేనైతే ముందే ఆయిల్ అప్లై చేసేసి ప్యాన్ దాని మీద పెట్టేసాను. మీరు అలా చేయకండి. అండ్ నా గొంతు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తున్నట్టు మీకు, ఎందుకంటే నాకు ఇక్కడ ఫుల్ కోల్డ్ అయిపోయింది. చెన్నైలో వెదర్ కండిషన్ ఎలా ఉందంటే ఒక 3 days నుంచి అసలు ఎండే కనిపించట్లేదు. మొత్తం చల్లటి గాలి. అలా బట్టలు ఆడేయడానికి ఎండ వచ్చిందే వెళ్ళేసి వద్దాం అనే లోపల వర్షం. సరే వర్షం వస్తుంది, బట్టలు తీసి కిందకు వచ్చే లోపల ఎండ. అదేంటో దానికి కూడా మూడ్ స్వింగ్స్ ఏమో అసలు. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి నేనైతే టమాటా పప్పు అన్నాను, ఆలూ ఫ్రై చేశాను. నాకు ఈ కాంబో అంటే చాలా ఇష్టం. అందులో నాకు జలుబు చేయడం వల్ల అసలు నోటికి ఏం తినాలనిపించట్లా సరిగ్గా. ఓకే, నాకు ఇష్టమైన ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తిందామన్నట్టు ఈ ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ నేను మెయిన్ థింగ్, టమాటా పప్పు ఎప్పుడైనా చేసినా నేను నైట్ చపాతీ చేస్తాను. ఎందుకంటే నాకు రైస్లో పప్పు కన్నా చపాతీలో పప్పు అంటే చాలా ఇష్టం. నాలాగే ఎంతమంది రిలేట్ అయ్యి ఉన్నారు కొంచెం కమెంట్ చేయండి. అండ్ మీకు కనుక నా వ్లాగ్స్ ఇంట్రెస్టింగ్గా ఉన్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.